సూర్యాపేట జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ దేవాదుల నీరు తీసుకొస్తే తాను సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళ్లు కడిగి ఆ నీరు నెత్తిన జల్లుకుంటానన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయకపోవడంతో సూర్యాపేట జిల్లాలో 60,000 ఎకరాల పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంటకు రైతులకు ఎకరాకు 30,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఒక్క బటన్ నొక్కితే సూర్యాపేట జిల్లాకు సాగునీరు వస్తుందన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్లా తీర్చాలి? రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి? నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి 2 లక్షలు నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటట్టు చేసి అప్పుడపాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ ఆశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న వడ్ల పొలాలు ఎండిపోయిన పొలాలన్నీ కూడా ఎవడి దుర్మార్గం ఇది నీది కాకపోతే